హలో, చూసావా? నువ్వు పైకన్నావే గాని నీ చూపు ఎక్కడుంది? బా పిన్ని గారు, మీదే ఊరు? మాదే. ఎస్, ఇది మనిల్లే కదా పెద్దత్త. మన ఇంట్లో వాళ్ళుంటే తప్పేంటి? ఏంటి సూర్య గారు, జెంట్స్ నాట్ అలౌడ్ అన్నారా? శామ్ని మిస్ అవుతున్నానని వరి అవ్వకండి. పార్టీని అలాగే శామ్ని చూసే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది. ఏంటది? చెప్పడం కాదు, చూపిస్తాను. రండి రండి సూర్య గారు. ఎక్కడికి శ్రీనివాస్ గారు? శామ్ని చూడండి. ఇప్పుడేం చేయాలి? ఈ పువ్వు తీసుకొని ఈ పువ్వుని విసరండి. బాగుండదేమో. ఏం కాదు సూర్య గారు, నేను ఉన్నాను కదా. పర్లేదు విసరండి కదా? మీరు. పర్లేదు, ఏం కాదు, వేయండి. ఏం కాదు కదా. ఇదేంటి నా మీద విసిరేసింది ఎవరు? ఏమైందండి? నా మీదకి ఎవరో ఈ పువ్వు విసిరారమ్మా. అది ఇవ్వండి. అమ్మా శాము, అమ్మా శాము, రా ఇలా రా. రావే పద్మ, రామ్మా. అమ్మా శాము, అందరూ శ్రద్ధగా వినండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? యువర్ అటెన్షన్ ప్లీజ్. మళ్ళీ చెప్పమ్మా. యువర్ అటెన్షన్ ప్లీజ్. అందరూ యువర్ అటెండెన్స్ ప్లీజ్. ఏమంటున్నావు రాజీ? పెద్దత్త, అటెండెన్స్ కాదు, అటెన్షన్ అటెన్షన్. వీళ్ళ మొహాలకి ఇంగ్లీష్ చాలేమ్మా, ఏం కాదు. అందరూ లేచి నిలబడండి. అందరూ ఇటండి. చెల్లి దా, నువ్వు కూడా ఇట్రా. దా ఇట్రా. వచ్చారా? నా
ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ఇప్పుడు ఇంగ్లీష్లో ఓ మాట చెప్పు. వెల్కమ్. వెళ్ళు వెళ్ళు. వెల్కమ్ వెల్కమ్. అసలు ఈ పేరెంటాన్ని ఎందుకు ఏర్పాటు చేశానంటే, కాదు కాదు పేరెంటం కాదు, కిట్టి పార్టీ. కిట్టి పార్టీ. ఈ కిట్టి పార్టీని ఎందుకు ఏర్పాటు చేశారంటే, పని పాట లేక, చలే కాకపోతే పిచ్చి పలు రకాలని. చలే. అదేంటి రాజీ, మమ్మల్ని అందరినీ ఇలా నిలబెట్టి మీ తోటికోడళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారేంటి? అబ్బే ఏం లేదు. ఏం చెప్తున్నాను, ఈ కిట్టి పార్టీ ఎందుకు ఏర్పాటు చేశానంటే, మా పద్మకి న్యూగా మ్యారేజ్ అయ్యి 16 పండగ వచ్చింది కదా, అందుకని. పండుగ మీన్స్ 16 రోజుల పండుగ. అమెరికా అమ్మాయి ఎంచక్క తెలుగులో చెప్తుంటే నువ్వేంటి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? పులిని చూసి వాతలు పెట్టుకుందట నక్క. అక్క, నువ్వు చెప్పిన సామెతేనక్క. మా చెల్లి ఎప్పుడూ ఇంతే, భలే కామెడీలు చేస్తూ ఉంటుంది. పెద్దత్త, కామెడీ కాదు, కామెడీ. కామెడీస్ కామెడీస్. మా పద్మ కోసం ఈ పేరెంటం కాదు కాదు కిట్టి పార్టీ. అంతేకాదు, ఈ కిట్టి పార్టీ పెట్టడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఉంది. మా శామ్ ని, అదే ఈ అమెరికా అమ్మాయిని. అబ్బా అక్క, చెప్పక్క సాగదీయకుండా. మీ అందరికీ తనని పరిచయం చేద్దామని, అందుకే ఈ కిట్టి పార్టీ. అర్థమైందా మీ అందరికీ? గుడ్ 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 గుడ్. మా పద్మతో పాటు ఈ అమెరికా అమ్మాయిని కూడా మీరందరూ బొట్టు పెట్టి ఆశీర్వదించాలే. సేమొద్దామా, పద్మ రావే. పిన్ని గారు, మా శామ్ ని ఆశీర్వదించండి. ఆశీర్వాదం తీసుకో, ఆశీర్వదించండి. మా కోడలు. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. కోడలి వరస మా అక్కకి. మీరండి మీరండి. నా కాబోయే కోడల్ని దీవించండి అక్కయ్య. ఆశీర్వాదం తీసుకో, దీవించండి అక్క, నా కోడలు. కోడలి వరస. వరస. మీరండమ్మా, మీరండి. రండి రండి. ఆశీర్వదించండమ్మా నా కోడలు. ఆవిడికి కోడలి వరస. మీరు రండి రండి. ఆశీర్వదించండి నా కోడలు. కోడలి వరస. ఆశీర్వదించండి నా కోడలు. కోడలి వరస. ఆశీర్వదించండి నా కోడలు. కోడలి వరస. బొట్టు పెట్టండి. ఆశీర్వదించండి నా కోడలు. కోడలి వరస. అందరూ బొట్టు పెట్టి ఆశీర్వదించారు కదా. రాజీ, అచ్చం బుట్ట బొమ్మలా ఉంది. నా దిష్టే తగిలేలా ఉంది. బంగారు తల్లి. మరేమనుకుంటున్నారు? మొత్తానికి బొమ్మ లాంటి అమ్మాయిని తెచ్చుకున్నారు. అలాగే ఈ అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకుంటే చాలా బాగుంటుంది. బొమ్మ బొమ్మ ఏంటి?
నేను వీళ్ళకి మనిషిలా కనిపించట్లేదా? డాల్ లాగా కనిపిస్తున్నానా? నన్ను చూస్తే వీళ్ళకి ఇలా అనిపిస్తుంది. అక్క అక్క పద్మ కదా మనం పెళ్లి చేసింది. 16 రోజులు పండగ కూడా జరిగింది. పద్మ కదా ఇవన్నీ చేయాలి. ఆశీర్వాదాలు కావాల్సింది పద్మ కదా. వెళ్ళమ్మా, బొట్టు పెట్టించుకో, బొట్టు పెట్టించుకో, బొట్టు పెట్టించుకో. బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి. ఆశీర్వదించండి. కూతురు ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. అమ్మ శామ్, నువ్వు కూడా పక్క నుంచి రా. చల్లగా ఉండమ్మా. బొట్టు పెట్టే పద్ధతేనా ఇది? కిట్టి పార్టీ అట, కిట్టి పార్టీ అమ్మర్లా తయారు చేశారు. చెల్లి, ఇక్కడే ఉండి అలా నుంచోకపోతే లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ మంచి మర్యాద చూసుకోవచ్చు కదా. పెద్దమ్మా, నేను అదే పనిలో ఉన్నాను. అదిగా అక్క, నువ్వు అడిగిన మంచి మర్యాద. పాపం నా కూతురు తెస్తోంది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. లిల్లీ, అక్కడే నిలబడిపోయావే, రా. ఇది తీసుకెళ్లి లోపల పెట్టేసే. చెల్లి, ఇక్కడే నుంచోపోతే నువ్వు కూడా వెళ్ళి ఇంకో ప్లేట్ అందుకోవచ్చు కదా. పద్మ, నువ్వు కూడా వెళ్ళవే. వెళ్ళు వెళ్ళు చెల్లి, రామ్మా. బాగుంది కదా అమ్మాయి, బాగుంది కదా. నా కాబోయే కోడలు బాగుంది కదా. నా కోడలు బాగుందా? చెల్లి, నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి ఇదే ప్లేట్ లో ఇంకొన్ని పిజ్జాలు పట్టరా. వాళ్ళే దానివక్క, ఇవన్నీ నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళక్క. మా అక్కేం చెప్పింది? కోడలని చెప్పిందా? అవన్నీ నమ్మకండి, కోడలి వరస. సాము, తీసుకోండి. చెల్లి, అందరికి ఇచ్చేమన్నాం కదా. అందరికి ఇచ్చేసానక్క, ఇచ్చేసాను. మీరు తీసుకో. ఇదిగో, నువ్వు కూడా తీసుకో, రా తీసుకో. ప్లేట్ తీసుకో చెల్లి. పద్మ, రా నువ్వు కూడా తీసుకో. లిల్లీ, నువ్వు కూడా తీసుకోమ్మా, తీసుకో. శాము, నువ్వు కూడా తీసుకోమ్మా. చెల్లి, నాకు కూడా ఒకటి. అందరూ. రాజీ, ఈ దిబ్బరొట్టె ఎలా తినాలి? పిన్ని గారు, ఇది దిబ్బరొట్టె కాదు, పిజ్జా. పిజ్జానా? ఎలా తినాలి? ఇది ఇప్పుడే చెప్తా, ఒక్క నిమిషం. పట్టుకో పట్టుకో. పిజ్జాలో నంచుకోవడానికి ఊరగాయలు తీసుకొచ్చాను. ఊరగాయ? పిజ్జాలో ఆవకాయ కానీ ఊరగాయ కానీ నంచుకుంటే అబ్బా భలే రంచుకుంటుంది. నవ్వుతాయండి. ఇప్పుడు నేనేమన్నానని? ఆవకాయ గోంగూర మన తెలుగింటి రుచులే కదా. అవునవును. పెద్దత్త, పిజ్జాలో సాస్ వేసుకుంటారు, ఊరగాయ కాదు. అనుకుంటాను కానీ శాము, అది తినడం చేతకాని వాళ్ళు చేసే పని. యమగోళ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆవకాయ గోంగూర తెలుగు మాత తెలుగు పిత లాంటివి. వడ్డిస్తున్నాను, భలే ఉంటుంది. రెండు పచ్చళ్ళు తినండి,
ఆవకాయ కూడా బాగుంటుంది. అక్క ఆవకాయ అంట. బాగుంటుంది తెలుసా లిల్లీ, నీకు కూడా. నాకొద్దు. బాగుంటుంది వద్దు పెద్దమ్మ. చెల్లి, బ్రహ్మాండంగా ఉంటది, బాగుంటది. వద్దు పెద్దత్త. పర్లేదు, వద్దు, బాగుంటుంది, please. తినమ్మా. రాజీ రాజీ నాకు అయ్యయ్యో, వెయ్యి. మీకు మర్చిపోయినా పిన్ని గారు. పద్మ, నువ్వెప్పుడు ఇలా అమ్మా, తినలేదు నాకు కదా. వద్దు. అబ్బా పట్టవే, తిను. చాలు. ఇది కూడా తిను, చాలు. బాగుంటుంది. అయ్యో, నా ప్లేట్లో వడ్డించుకోలేదుగా. రాజీ, ఏంటి పిన్ని గారు? ఇది తినక తప్పదా? అయ్యో, తినండి పిన్ని గారు, ఎంత బాగుంటుందో. ఎలా తినాలో అర్థం కావట్లేదమ్మా. అయ్యో, ఇందులో అర్థం కాపోటానికి ఏముంది పిన్ని గారు? ఇదిగో ఇలా తీసుకొని ఇలా నంచుకొని మనం దోశ తింటామే అలా తినేయడమే. తినండి పిన్ని గారు, అలాగే. తినండి తినండి తినండి. చెల్లి, నువ్వు కూడా తిను. తినండి అమ్మ, తినండి, ఆ. అందరూ తినండి. ఆంధ్ర తల్లి, తెలుగు తల్లి అందరూ సంతోషిస్తారు. తినండి. ఆవకాయను గోంగూర నంచుకొని తినండి, బాగుంటుంది. తినవే. ఏం చెల్లి నువ్వు తినట్లేదు? తిను. తింటున్నానక్క. పిజ్జాతో ఆవకాయ. ఆహా. చెల్లి, ఏంట కన్నీళ్ళు? అవి కన్నీళ్లు కావమ్మా, ఆనంద బాష్పాలు కదా పిన్ని. అవునమ్మా పద్మ, నువ్వే అర్థం చేసుకున్నావు. ఆనంద బాష్పాలు, అంతే అంతే. శామ్, ఏంటమ్మా అలా చూస్తున్నావు? అందులో ఆవకాయ నంచుకొని పిజ్జా తిను. అవునమ్మా, స్వర్గం కనిపిస్తుంది. తిను తిను తిను. ఇందులో ఆవకాయ నంచుకో నంచుకో. తిను. తినండి తినండి. పిజ్జాతో పాటు కూల్ డ్రింక్ కూడా తాగండి మధ్యలో. అది కూడా నంచుకొని తినండి. ఎలా ఉంది? బాగుందా? ఆవకాయ కూడా తినండి, కూల్ డ్రింక్ కూడా తాగండి. మీకెలా ఉంది? ఆవకాయ కూడా తింటున్నారుగా, బాగుందా? అందరూ బాగుందంటున్నారు. చంద్ర, రా 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 రా. ఏంట్రా అక్కడే నిలబడ్డావు? రా. పిన్ని గారు, మీరు వెళ్ళి కూర్చోండి. అరే చంద్ర, రారా. ఏంటి ఇప్పుడు దాకా ఇంత ఆలస్యంగా వస్తున్నావు? రా. నా కొడుకు వచ్చేసాడు. అరే చూసుకుంటారా? రా రా.
దిబ్బరొట్లోకి పచ్చడి సూపర్ గా ఉంది. అవునా? తినండి, ఆవకాయ తినండి. అదిరిపోయింది. ఇంకొంచెం వేసుకో. బాగుంది. ఇదిగో చూసావా వాళ్ళ జంట ఎంత బాగుందో. చాలా బాగుంది. కళ్ళజోడు సరిగ్గా పెట్టుకొని చూసారా? జంట బాగుందట, అసహ్యంగా ఉంది. అంటే వీళ్ళు పినిగారు చూడు ముచ్చటగా ఉంది కదూ. మా వాడి పక్కన అమ్మాయి ఎలా ఉంది?